19 స్థానాలకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల ప్రకటన చేయాలి. వాస్తవానికి 19 అంటే చాలా చిన్న సంఖ్య, ఈజీగా ప్రకటించేయచ్చు. 175 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధంగా పెట్టుకుని లాస్ట్ టైం మేము దాదాపు 107 104 స్థానాల్లోనూ బరిలోకి దిగాం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ 19 స్థానాలను ఎందుకు పెండింగ్లో పెట్టారు అంటే నిజంగా పూర్తిగా జనసేన అభ్యర్థులనే బరిలో దించుతారా, లేదంటే అందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వాళ్ళకి ఆ సీట్లు కేటాయిస్తారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే వచ్చినవే 24 స్థానాలు, అందులో 5 స్థానాలు ప్రకటించేశారు, ఇంకా 19 స్థానాలు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 2 స్థానాలు తీసుకుంటే ఇంకా ఎన్ని మిగులుతాయి? 17 స్థానాలు మిగులుతాయి. ఆ 17 స్థానాల అభ్యర్థులను ప్రకటించడానికి ఎంత కసరత్తు అవసరమా? ఒక సుదీర్ఘ కసరత్తు చేసేస్తున్నట్టుంది. ఆ 17 స్థానాల్లో ఆల్రెడీ రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ కన్ఫాము, విజయవాడ వెస్ట్ నుంచి పోతిని మహేష్ కన్ఫాము. ఇలా చూసుకుంటూ పోతే ఆల్రెడీ దాదాపు ఒక 5-6 మంది అభ్యర్థులు కనిపించేస్తున్నారు కంటికి. వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. ఇంకెంత మిగులుతారు? మహా అయితే 10 మంది అభ్యర్థులు మిగులుతారు. ఆ 10 మంది అభ్యర్థుల కోసం ఇంత కసరత్తు అవసరమా ఇన్ని రోజుల నుంచి? అప్పుడే ప్రకటించి ఎన్ని రోజులు అయింది? పక్క పార్టీ, సొంత పార్టీ, మిత్ర పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను ప్రకటించేసుకుంది. ఇంకా ఒక 10 మంది అభ్యర్థులను ఫైనలైజ్ చేయలేకపోతున్నారు అంటే నిజంగా అభ్యర్థుల విషయంలో గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టాలి అని మేధోమదనంతో కూడిన కసరత్తు చేసేస్తున్నారా, లేదు అంటే తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే చర్చ.